శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటాను అనేటువంటి భ్రమ నుంచి బయటకు రండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చర్చ జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది అనే విషయం మీద ఇప్పటికైనా పునరాలోచించుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తున్నా, నా మీద దాడి చేసిన వారు, నా ఇల్లు పగలగొట్టిన వారు, నా ఆఫీస్ పగలగొట్టిన వాళ్ళు, నా కార్లు పగలగొట్టిన వాళ్ళు, నా ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోయావా, యాక్షన్ తీసుకోకపోయావా, అనుభవిస్తావు చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇంటెన్షనల్గా కేసులు లేకుండా చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో, అనుభవిస్తారు మీరు, గుర్తుపెట్టుకోండి. నా నినాదం ఇదే. నా మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి రండి, ఎక్కడికి పోరు మీరు. ఏదో భయపెట్టాలనుకుంటున్నారేమో మమ్మల్ని. మీరు భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేము, మొండికి వేసి కూర్చున్నామని కూడా మనం చేస్తున్నాం. మీ ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులు మమ్మల్ని ఏమి చేయలేవని కూడా మనం చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? జైల్లో పెట్టారు, పోలీసులు చేత కొట్టించడానికి ప్రయత్నం చేశారు, ఒక కేసులో బెయిలిస్తూ ఇంకో కేసులో పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా చేసింది ఒకటే, మీరు చంపేయాలి, అంతేగా. దానికి కూడా సిద్ధపడి ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు సంవత్సరంలో 2 సంవత్సరాల లోపే జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ